ఓం బూం బుష్ ఆవాహయామి ఆవాహయామి. ఏంది సిట్టమ్మ ఈరోజు మంత్రాలు వేస్తుంది అనుకుంటుర్రా? ఈ ముచ్చట మీకు ఎరికేనా ఉల్లా? అసలు మంత్రాలు ఉంటాయా? ఉంటే ఆ మంత్రాలను ఎవరి మీద ప్రయోగిస్తారు చెప్పుండ్రి? లేకపోతే మనకు కాళ్ళు నొప్పులేస్తానో లేకపోతే కడుపు నొప్పులేస్తానో మనకు దగ్గరలో ఉన్న దర్గాకు పోయి అక్కడున్న కాన్సెప్ట్తోని మంత్రం వేయించుకొని మనం ఇంటికి వస్తాం. ఇంటికి అచ్చడితోనే ఇక మనకు కడుపు నొప్పి కానీ కాళ్ళు నొప్పులు కానీ తక్కువ అవుతాయి కదా. కాకపోతే వీళ్ళు ఎవరో కానీ మనుషులకు మంత్రాలు వేసుడు పక్కన పెడితే ఏకంగా ఇన్విటేషన్ కారటకు సాతబడి చేసిండ్రట. వింటుంటే ఈ ముచ్చట నాకైతే గమ్మత్తు గుందుల్లా. మరి ఎందుకు ఆలస్యం? ఉపాలు చూడుండ్రి. నీ చిత్రం సల్లగుండా ఎక్కడన్నా మంత్రాలకు చింతకాయలు రాలతాయనోళ్ళ. మంత్రగాలేజం వేసుకొని జనాలందరినీ మోసం చేసి వాడు కడుపు నింపుకుని ఉపాయమే తప్ప మంత్రాలు లేవు తంత్రాలు లేవు. వీడు ఎవడో గాని ఏకంగా మనుషులకు చేస్తే మంత్రాలు పారిపోతలేవని ఇంటి ఆహ్వాన శుభలేఖకు ఒక ఇస్తార్ తీసుకొని ఆ ఇస్తార్ల గుమ్మడికాయ బబరెత్తులు పసుపు కుంకుమ అందరు భయపడ్డట్టు ఇస్తార్ నిండా గిట్ల పెట్టిండు. ఇక అసలు ముచ్చట్లకు పోతే ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో పాత కెనరా బ్యాంక్ ఉన్నది కదా, దాని ముంగట ఒకరు కొత్తగా ఇల్లు కట్టుకున్నారట. వీళ్ళు ఇంత మంచి ఇల్లు ఎట్లా కడతారని ఎవరో కడుపు మంటతోటి ఏకంగా గృహప్రవేశ కాడు ఉంటది కదా, దానికే క్షుద్ర పూజ చేసిండంట. ఇండ్ల ముంగట క్షుద్ర పూజలు, ఆ ఇంటి వాళ్ళ మీద మంత్రాలు ప్రయోగించుడు, ఇదంతా పాతకాలం ముచ్చట. కాకపోతే ఈ మంత్రగాడు మంత్రాలనే ట్రెండ్ సృష్టించాలనుకున్నాడో ఏందో గాని ఇప్పుడు గిట్లా కొత్త రకంగా ట్రై చేసిండుల్లా. అయినా ఈ కాలంలో మంత్రాలు ఉంటాయి అవుల్లా? వాళ్ళు ఎవరో మీరు భయపడేటందుకు అట్లా చేసి ఉంటారు, కానీ ఇవన్నీ మూఢనమ్మకాలు. గిట్లాంటివి అసలే నమ్మకుర్రి. దాని మీద పెట్టారు మంచిగా.